ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక్కో డివిజన్లో రెండు సార్లు ప్రచారం చేస్తున్నాడు. ఎన్నడన్నా బై ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఇంత స్థాయిలో ఒక్క మీటింగ్ పెడితే పోతారు, ఓ గౌరవప్రదంగా ప్రచారం ఉంటుంది. నువ్వు గల్లీ తిరిగిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారా అంటే తిరుగుతున్నట్టు అర్థమైంది. 80% వాళ్ళు ఓడిపోతున్నారు కనుక, ఓడిపోతున్నామనే ఇండికేషన్స్ వాళ్ళకు ఉన్నాయి కనుక ఎట్లయినా గెలవాలనే ప్రయత్నం చేస్తారు. మా వాళ్ళు బెదిరిస్తున్నారు, బెదిరించి లొంగ తీసుకుంటారు. పోలీసులు అవును, స్వయంగా పోలీసులు, డీసీపీలు, ఏసీపీలు ఎవరైతే మాకు హార్డ్ కోర్ కార్యకర్తలు ఉంటారో వాళ్ళని బెదిరించి కండ వేయిస్తారు. స్వయంగా సీఎంతో తీసుకుపోయి కండ వేయిస్తారు. సో అధికారులు దుర్వినియోగం చేసుకుంటారు పూర్తి స్థాయిలో. రేపు కూడా ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం, ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, కొన్ని ఎక్స్ట్రా ఓట్లు ఉన్నాయి, అన్నోన్ పర్సన్స్ ఓట్లు ఇక్కడ ఉన్నాయి, దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినాం. వాటన్నిటి కంట్రోల్ చేస్తున్న బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉన్నది. రిగ్గింగ్ చేసుకుంటారు, ప్రజలు భయపడుతున్నారు.